కుమార్ గారి కుటుంబానికి మీకు ఉన్న అనుబంధం చాలా వేరు సార్. ఎందుకంటే 'శివన్న'కి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. 'రాఘవేంద్ర రాజకుమార్'తో కూడా చేశారు. అవునవును. బట్ 'అప్పు' గారితో కుదరలేదా సార్ ఫిల్ము? అప్పుడు అది ఏంటో అదయిన తర్వాత నేను కొంచెం ఇక్కడ బిజీ అయిపోయాను కదా! హ్మ్. ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయాను. ఇన్ బిట్వీన్ ఏదో ఒక థాట్ వస్తే అది నేనే చేశాను 'సూపర్' అనేది. హ్మ్. అదే అది ఏం చేసేది. హ్మ్. 'అప్పు' గారితో మామూలుగా మీకు రిలేషన్ అయితే ఓహ్! చాలా బాగుండేది. వెరీ వెరీ లవబుల్ క్యారెక్టర్. నేను చాలా ఇష్టపడే హీరో. హ్మ్. ఎప్పుడూ కలిసేవాళ్ళు మాట్లాడుకోమని ఎంఆర్ఆర్ చేస్తామని. ఆయన ఇమేజ్ చాలా పెద్ద ఇమేజు. అవును సార్. అవును. మళ్ళీ అలాంటి సబ్జెక్ట్ కావాలి. అవును సార్. అవును. అదే ఆ టైమే ప్రాబ్లమ్ ఇక్కడ. ఏమంటే హ్మ్. నేను యాక్టింగు చేయాలి, ఇక్కడ డైరెక్షన్ చేయాలంటే నేను ఒక సబ్జెక్ట్ కూర్చోవాలంటే ఒక మినిమమ్ 6 మంత్స్ నేను కూర్చోవాలి దాని మీద. టోటల్‌గా కట్ చేసుకొని కూర్చోవాలి. అవును సార్. అదేమైపోతే షూటింగ్ చేసే టైంలో ఒక ఫిల్మ్ ఏమో ఒక 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉంటుంది. అవును సార్. ఒక 1 మంత్, 2 మంత్ గ్యాప్ వస్తుంది. ఆ టైంలో ఏదో సబ్జెక్ట్ వింటే ఇది బాగుంది అని స్టార్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ హీరో కింద మళ్ళీ అలాగే కంటిన్యూ అయిపోతుంది. అదే. హ్మ్. మరి అంటే ఆయనతో మీరు చేసుంటే గనక అదొక సెన్సేషనల్ హిట్ అయ్యేది ఏంటో బేసిక్‌గా. అదే అది. మరి అది కుదరలేదు. మీకేమనిపించింది సార్? మళ్ళీ ఆ అదే న్యూస్ అంటే ఇప్పుడు అదే ఆయనతో ఏ కనెక్షన్ లేని వాళ్ళు అక్కడ పీపుల్ రియాక్ట్ అవుతున్న తీరుకి ఇక్కడ మా కళ్ళల్లో నీళ్లు తిరిగినియి చాలా అవునండి. మందికి. అవునండి. అవునండి. సో, అదే. మరి మీకు అంత నియర్ కనెక్షన్ ఉంది కదా! ఎలా అదే అనిపించింది? చాలా ఫీల్ అయింది నాకు. అలాంటి ఒక్క ఫిల్మ్ చేసుంటే బాగుండేది ఆయనతో అని. అది లైఫ్ లాంగ్ ఒక మెమరబుల్ మెమరబుల్‌గా నా లైఫ్‌లో ఉండిపోయేది. అభిమానులు కూడా ఉన్నారు కదా సార్. అభిమానులు అదే. కోట్లాది మంది ఓహ్! అభిమానులు. అవునవును. ఎందుకంటే ఒక మచ్చలేని మనిషి, ఒక యాహ్! ఏది యాహ్! ఎక్కడ కూడా ఇది ఇట్స్ లేని లైక్ మనిషి కదా! వివాదాలు యాహ్! లేని వ్యక్తి కదా! యెస్ సార్.